హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చలవ చేసే బీరకాయ పెసరపప్పు ఎలా వండుకోవాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న పెసలు శుభ్రంగా కడిగి కళ్ళ వేసుకొని దానికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే 1 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము. మీరు రుచికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే పెసరపప్పు చాలా ఎక్కువసేపు ఉడికింది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైన పెట్టి 7 విజిల్స్ వచ్చిన దాకా ఉంచాలండి. పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పట్టిద్దండి, అందుకే 7 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి. అలా ఉడికిన దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పప్పుతో మెత్తేసుకోవాలి. మనం ఇందాక సాల్ట్ వేయలేదు కదండి, ఇప్పుడు నేను సాల్ట్ వేసి మెలిపెట్టున్నాను. మెలిపెట్టిన పప్పును పక్కన పెట్టేసేసి గ్యాస్ స్టవ్ పైన ఒక కళాయి, తర్వాత పోపు గింజలు, 1 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, 4 చిన్నపాయలు అంటే వేయొద్దండి, అంతే వేస్తే ఫ్లేవర్ తెలియదు. సో కొంచెం పప్పు కుత్తితో వాటిని కొంచెం మెదిపేసి కర్రీలో వేస్తే మంచి స్మెల్ ఫ్లేవర్ వచ్చిందండి. అలా వేసుకొని అవి వేగిన తర్వాత మెది పెట్టుకున్న ఈ పప్పుని ఆ తాలింపులో వేసేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇక చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కమ్మనైన పెసరపప్పు పేరకాయ రెడీ అయిపోయిందండి. ఇది తినడం వల్ల బాడీలో హీట్ తగ్గి చలవ చేసిద్దండి, ఆరోగ్యానికి మంచిదండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.